ఎవరు సహకరించకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తండ్రి అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరితే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన ఎన్నికల సభలో జగన్, మోడీ, అమిత్ షాలపై నిప్పులు చెరిగారు. ఫామ్ 7తో ఓట్లు తొలగించిన వారిని జైలుకు పంపే వరకు వదిలిపెట్టబోనని హెచ్చరించారు. పోలవరం వద్దని కేసీఆర్ సుప్రీంకోర్టులో రిట్ వేశారని, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముందుకొస్తున్న అలాంటి పార్టీతో కలిసి జగన్ ఎలా వెళతారని ప్రశ్నించారు. వైసీపీని నమ్మితే శ్రీశైలం, నాగార్జున సాగర్లో రాష్ట్రం వాటా కోల్పోతామని, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి మూతపడతాయని హెచ్చరించారు. మన ప్రాంతాన్ని మనమే ఎడారిగా మార్చుకుంటామా అని ప్రశ్నించారు బాబు. 5 సంవత్సరాలు కష్టకాలం, ఎన్నో ఇబ్బందులున్నాయి. నరేంద్ర మోడీ మనకు న్యాయం చేశాడా? ప్రత్యేక హోదా ఇచ్చాడా? విభజన హామీలను అమలు చేశాడా? నట్టేట ముంచాడా లేదా? నమ్మక ద్రోహేమనా కాదా? అడిగితే ఏం చేశాడు తమ్ముళ్ళు? ఎదురుదాడి చేశాడు నా మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు పడినా ఆ ఓటు మోడీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మోడీ ఫ్రంట్ లో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నేను చెప్పడం కాదు, వాళ్లే చెప్తున్నారు. ఈ నరేంద్ర మోడీ దేశానికి చాలా ప్రమాదం. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. పింఛన్లు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలపై వైసీపీ నేతలు కోర్టుకెళ్లారని, ఆటంకాలు ముందుగానే ఊహించి చెక్కులిచ్చానన్నారు. కట్నం తీసుకుని పెళ్లిపీటల నుంచి పారిపోయిన వ్యక్తి నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని సెటైర్ వేశారు. ఈ ఎన్నికల్లో ఆదాలతో పాటు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి అడ్రస్సులు గల్లంతవుతాయన్నారు. ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగులకు న్యాయం చేశామని, సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 10,000 కోట్లతో బీసీ బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. డిప్యూటీ సీఎం పదవిని మైనారిటీలకు ఇస్తామని చెప్పారు. ఇవాళ కృష్ణా, గోదావరి జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు చంద్రబాబు. ఉదయం 10:30కు నందిగామలో ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45 నరసాపురంలో ప్రచారం చేస్తారు. ఇక 2:15 తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:55 పెద్దాపురంలో ప్రచారం చేయనున్నారు. ఇక సాయంత్రం 5:15 పిఠాపురంలో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఇక 6:15 కాకినాడ రూరల్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్. ఇటు వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నారు. నిన్న ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఉత్సాహంతో ఇవాళ తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు జగన్. నిన్న ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చిన వైఎస్ జగన్ ఇవాటి నుంచి మళ్లీ ప్రచారంలో పాల్గొననున్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో ఓ కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నామని, మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పేదవారి చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి, భోజనం ఖర్చులు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతు కుటుంబానికి 50,000 రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు జగన్. 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వాళ్లందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. 3 దశల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు వైసీపీ అధినేత. పెట్టుబడి కోసం 12,500 రూపాయలు మే మాసంలో ఇస్తాం. పెట్టుబడి కోసం రైతన్నకు 50,000 ఇస్తాం. పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. పెన్షన్ల పెంపు, ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. అవ్వ తాతల పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3,000 ఇస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా అదే గ్రామానికి చెందిన చదువుకున్న యువతకు 10 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశంలోనే బిల్లు పెడతామని చెప్పారు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.
ఇవాళ తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు జగన్. ఉదయం 9:30కు రాజానగరంలో ప్రచారం చేస్తారు. 11:30 అనకాపల్లిలో నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 1:30కు టెక్కలిలో ప్రచారం చేస్తారు. 3:30 గాజువాకలో ప్రచారం చేయనున్నారు జగన్. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాజోలు, కాకినాడ సిటీ, రామచంద్రపురంలో పర్యటిస్తారు. మరోవైపు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించే ప్రచారంలో వైఎస్ విజయమ్మ పాల్గొంటారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో విజయమ్మ పర్యటిస్తారు.